అన్నయ్య లోపలికి రావచ్చా అమ్మా? అయ్యో రాన్నయ్య, ఇన్నేళ్ళకి నిన్ను చూసిన ఆనందంలో కాళ్ళు చేతులు ఆడలేదు. రాన్నయ్య కూర్చో. నీ మేనకోడలమ్మా పద్మ. అలాగా, కుందనం బొమ్మలో ఉన్నావమ్మా. రా తల్లి రా. నాన్న, ఏమ్మా? ఆ బొమ్మలతో ఆడుకుంటాను. వెళ్ళమ్మా, ఆడు. నా కూతురు గురించి ఇంకా నీతో ఏమీ చెప్పక్కర్లేదనుకుంటాను. నువ్వు అనుకున్న కుందన బొమ్మకి నరుడి దిష్టి తగిలిందమ్మా. పాపం, చిన్నప్పటి నుంచి ఇలాగే ఉందా అన్నయ్య? లేదమ్మా, ఇది పుట్టుకతో వచ్చిన అవతారం కాదు. అమ్మతో పాటే అదృష్టాన్ని పోగొట్టుకుంది, సవత్తలితో పాటే పిచ్చితనాన్ని తెచ్చుకుంది. ఇక్కడ పంతులు గారు పూజ జరిపించండి. ఓం న్యాన్యా ఓం న్యాన్యా ఓం న్యాన్యా. ఇప్పుడు తాళి కట్టేస్తే అమ్మాయి పిచ్చి కుదిరిపోతుంది. అయ్యో, ఆ జానకమ్మ అంత ఘోరానికి ఒడిగట్టిందా? అవునమ్మా, పసితనం నుంచి నల్ల ముందు తినిపించడం వల్ల పద్మ మెదడు పెరగలేదు. ఈ విషయం తెలిసాక పెద్ద డాక్టర్లకు చూపించి వైద్యం చేయించాలనుకుంటే నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. ఈ అనారోగ్యంతో నేను ఎంతో కాలం బతకననిపిస్తుందమ్మా. అవేం మాటలన్నయ్యా? లక్ష్మి, తప్పెవరిదైనా బావగారికి నాకు మనస్పర్ధలు వచ్చి విడిపోయిన ఇన్నేళ్లకి మళ్ళీ ఇవాళ స్వార్థంతో నా బిడ్డకి బ్రతుకు భిక్ష పెట్టమని అడుక్కునే బిచ్చగాడిలా నీ గుమ్మం తొక్కానమ్మా. నేను పోయాక పద్మ పరిస్థితి ఊహిస్తే నా ఒళ్ళు జలధరిస్తుంది. పద్మని ఆస్తిని నీకు అప్పగించాలని వచ్చాను. నువ్వు మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి పద్మని మామూలు మనిషిని చెయ్యాలి. పద్మని నీ కోడలిగా చేసుకోవాలమ్మా. ఆ దేవుడు కన్నిటినీ కష్టాలనే తప్ప ఇంతటి అదృష్టాన్ని ఆనందాన్ని నా నుదుట రాయలేదన్నయ్య. మావాడు రాజా, వాణ్ణే ఏ దేవుడో బాగు చేయాల్సిన స్థితిలో ఉన్నాడు. లక్ష్మి, సాధారణంగా బిడ్డలకి తల్లి అంటే చనువు, తండ్రి అంటే భయము ఉంటాయన్నయ్య. ఆయన పోవడంతో వాడికి భయం లేకుండా పోయింది. తోడబుట్టిన వాడివి కనుక నీకు మనసు విప్పి చెప్పుకుంటున్నాను. వాడు నా చెయ్యి దాటిపోయాడు అన్నయ్య. ఇంటికి ఎప్పుడొస్తాడు, ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం పని మీద పెడతాడో తెలియకుండా ఉంది. కలిసి ఉంటే కలదు సుఖమని పెద్దలు ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది అన్నయ్య. మన రెండు కుటుంబాలు విడిపోకుండా కలిసి ఉండి ఉంటే పద్మకి నా అభిమానము దక్కేది, రాజాకి నీ భయము ఉండేదన్నయ్య. వాళ్ళిద్దరు బ్రతుకులు ఇలా బండలయ్యేవి కావు. అవునమ్మా, అది నిజమే. నాకు అదే బాధగా ఉంది. మన అహంకారాలకి ఆభిజాత్యాలకి పిల్లల భవిష్యత్తులు బలైపోయాయి. అమ్మా లక్ష్మి, రాజా నేనొకసారి కలిసి నా విషయం చెప్పుకుంటాను, బతిమాలుకుంటాను. రాజా ఎక్కడున్నాడో చెప్పమ్మా.